గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామన శుభవందనాలు. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా కష్టాలు ఉన్నారు. జనాభాలు 60,000 మంది వలసస్తురు మొరాకో అనే దేశం నుంచి స్పెయిన్కు. ఇది ప్రపంచ సమస్య. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇది నీటి బుగ్గ లాంటి జీవితం, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని చెప్తుంది. ఇతర దేశాల నుంచి ఆ దేశానికి వలస వస్తున్నారు. ఆ రాజు ఈ రాజు కాంప్రమైజ్ అయిపోయి సామాన్య జనాలను చేర్చుకుంటూ అయిపోద్ది కదా. చాలామంది చనిపోతున్నారు, గాయాల పాలైపోతున్నారు. మొన్నటిదాకా ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్ యుద్ధమైంది. సామాన్య జనాంగం, ఇన్నోసెంట్ పీపుల్ చాలామంది చనిపోయారు. ఇప్పుడు మొరాకో, స్పెయిన్. సో మీ ప్రేయర్ టీంలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ సెల్ గ్రూప్, మీ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రపంచ సమస్య. ఎందుకంటే ఇది నీటి బుగ్గలాంటి జీవితం. ఎంతోమంది బిజినెస్ పీపుల్, జాబర్స్, ఎంతోమంది అక్కడ లేబర్ పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఆ దేశాన్ని దీవిస్తే మనకు దీవెనలు. యోబు ఏం చేసిండు? ఎక్కువ తన కుటుంబానికి క్షేమం కోసం ప్రార్థన చేసుకోక ఇతరులను దీవించిండు ఎక్కువగా. అప్పుడు దానికి మెండైన దీవెనలు వచ్చినాయి. చూసుకోండి. చూసుకున్నట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. ఒక అపవిత్రత ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీళ్ళని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఆయన ఇంటికి తిరిగి వెళ్ళాలనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చుకుంటూ చూసి వెళ్ళి తనకంటే చెడవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చూసిరా, చాలామంది క్రీస్తు వద్దకు, దేవుని వద్దకు ఎలా వస్తారు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో వస్తారు. అప్పుల సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, సమస్యలు రకరకాలు ఉంటాయి. ఏదో ఒక సమస్యతోటి దేవుని వద్దకు ఎలా వస్తారు? కష్టాలు, ఇబ్బంది, ఇరుకులతో వస్తారు. అందరికంటే ముందుగా వస్తారు. మందిరంలో చురుగ్గా పనులు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, దశమ భాగాలు ఇస్తారు, ప్రార్థన చేస్తారు, పరిశుద్ధ గ్రంథం చదువుతారు, ట్రాక్స్ వంచుతారు, యాజకునికి అనుగుణంగా ఉంటారు. అవన్నీ ఉంటారు. ఒక ఉద్యోగ సమస్య అనుకోండి, మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇక ఈ పనులన్నీ మర్చిపోతారు, ఉద్యోగాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్, మానవుని సహజ లక్షణం. అబ్రహాం కూడా అంతే. 25 సంవత్సరాలు ఇస్సాకు కోసం ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు జన్మిస్తాడు. ఆ స్థుతి ఉందా? కంటిన్యూగా లేదు. ఇస్సాకు జన్మించిన తర్వాత ఇస్సాకుతో ఆడుకోవడం, అతను ముద్దించడం, దేవుని స్థుతి ఆగిపోతుంది. దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాం అని ఒక్కనొక కొడుకు నాకు బలి అంటాడు. ఇస్సాకు వెనుక తీరక మొరియా అనే పర్వతంకు తీసుకుపోతాడు బలి, కానీ దేవుడు ఆపాడు. సో మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? ఈ పారాబుల్ ఉంది కదా, ఉపమానం, అపవిత్రాత్మ గురించి, మరి 7 అపవిత్రాత్మలు. ఈ విధంగా మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదగును. మోషే కూడా అంతే. ఇశ్రాయేల్ జనాంగం నడిపించేటప్పుడు ఫరో ముందుట ఎంత ఉన్నాడు? యాక్టివ్గా, ఆత్మానుసారంగా 10 రకాల అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేస్తాడు. 11వ అద్భుతం ఏంటిది? ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తాడు. అంత పవర్ఫుల్ ప్రార్థన పరుడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్ని చేస్తాడు? మనను ఉరిపిస్తాడు, 10 ఆజ్ఞలు రాస్తాడు రాతి పలకల మీద. చివరికి కానాన్ అనే ప్రాంతాన్ని 2 కళ్ళతోటి చూస్తాడు, కానీ కానాన్లో అడుగుపెట్టలేకపోతాడు. అక్కడ ఏమైంది? నోటితోటి దూషిస్తాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని. ఐగుప్తులో ఒక తల్లి చంటి పిల్లని ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా చూసుకొని ఇశ్రాయేల్ జనాంగాన్ని వాళ్ళని ఎంతో మంచిగా చూసుకున్నాడు. చివరికి కానానుకు అడవి లేకపోతాడు. యెహోషువ, కాలేబు మాత్రమే పోతారు. యెహోషువ, కాలేబు వివరాలు ఆత్మానుసారులు, చిన్న పిల్లలై ఉంటారు. ఎర్ర సముద్రం దాటినప్పుడు వాళ్ళు కానాను చేరుకునేసరికి 40 సంవత్సరాలు అయినాయి. మిగతా వాళ్ళంతా ఎక్కడ అయిపోయారు? 6,20,000 మంది మధ్యలో రాలిపోయారు. అందుకని క్రీస్తు ఉంటాడు, చిన్న పిల్లల నాయకుడు అని, ఆటంకపరచకుడి అంటాడు. 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి తెలుస్తుందా? ఏదైనా తోటలో ఆదాము హవ్వ లాంటి స్వభావం, చిన్న పిల్ల స్వభావం అంటే. ఈ లోకానుసారమైన జ్ఞానంకు
దుష్టత్వానికి వాళ్ళు దూరంగా ఉంటారు. వాళ్ళకి అసలు చెడు అనేది తెలియదు. సో మీరు కూడా మీ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, మీ వ్యాపారంలో కస్టమర్ పెరగాలన్నా, మీరు వేస్తున్న వ్యవసాయంలో పంట దిగుబడి రావాలన్నా మీరు చేయవలసింది హార్డ్ వర్క్ కాదు. సామెతలు 10:2 ఏముంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యించిన నరుల కష్టం చేత ఆశీర్వాదం అధికము కాదు. కాబట్టి మనం దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే ఏం అడగాలి? మొదటి ప్రేమ అడగాలి. చాలామంది మొదటి ప్రేమ కోల్పోయి అబ్రాడ్స్, గల్ఫ్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా, లండన్, అమెరికా కానీ వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్గా నిరుద్యోగ సమస్యలుగా ఉన్నప్పుడు మందిరంకి వస్తారు, ఉపవాసాలు చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, యాజకుని కింద ఉండి అన్నీ చురుగ్గా చేస్తారు. ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో, విదేశాలు అంటే అంతే, నా ఆత్మీయ జీవితంలో అంతే. నేను దుబాయ్ అనే ప్రాంతానికి పోయకంటే ముందు మోకాళ్ళు ఆనితే 8 గంటలు 9 గంటల దాకా అసలు మోకాళ్ళ మీదకి లేవకపోయేవాడిని. నన్ను బాగా బలపరిచింది చింతించకే ఓ మనస క్యాసెట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది మానవ మేలుకో ముర్రపెట్టుము, యేసు రక్తం మాసపత్రిక. మరి పాస్టర్ బడుగు లాజరస్ గారు అని, అవి రచన స్వరకల్పన. అవి విని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చిండు. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో అక్కడ వర్కింగ్ అవర్స్ బాగుంటాయి. గల్ఫ్ కంట్రీస్ కానీ, విదేశాలు అబ్రాడ్ ఎక్కడైనా కానీ మినిమం 12 అవర్స్ జర్నీ, ఒక 1.5 అవర్ ఎబోన ఉంటుంది. ఇటు జర్నీకి ఆ వర్కింగ్ అవర్స్కు తట్టుకోలేక 4 వైపుల గాలి వస్తే ఎట్లా సుడిగాలొస్తో అలాంటి శ్రమలు వచ్చు. అయినా కానీ నేను బస్సు ప్రయాణాలు ప్రార్థన నుండి రీఛార్జ్ అయ్యేవాడిని. అంటే నా ఆత్మీయ జీవితాన్ని రెన్యువల్ చేసుకునేవాడిని. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారు? అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది? ఉద్యోగం అంటే ఆఫీస్లో రిమోట్ సిస్టమ్ ఏసీ ఉంటుంది, రౌండ్ చైర్, ఎయిర్ స్ప్రే, మంచి కాఫీ, ఇంటర్నేషనల్ కాఫీ అంటే శ్రీలంక, తేయాకు, మిల్క్, కాఫీ, మంచి బిస్కెట్స్, రకరకాల కారీలు, బ్రెడ్ అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ వచ్చినా కానీ ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఎలా ఉన్నారో మంచిగా నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నా వర్క్ చేసుకుంటూ, పాటలు వింటూ, దేవుని వాక్యం వింటూ, టైపింగ్ చేసుకుంటూ నా ఆఫీస్ వర్క్ అంతా చేసుకునేవాడిని. 12-1 అయినా కానీ మంచినీళ్ళు దాకా, ఛాయ్ దాకా నా ఆఫీస్ పోయి ఛాయ్ తెచ్చినా కానీ రిటర్న్ పంపించేవాడిని. అప్పుడు రమదాన్ అనే మూమెంట్లో అయితే వాళ్ళు కంటికి కనిపించకూడదు, వాళ్ళ ఆచారం. ఇస్మాయిల్ సంతానం ఉంది కదా, అక్కడ ఇక్కడంటే మామూలుగా కిరాణా షాపులో అక్కడిక్కడ అమ్ముతారు, చూస్తారు, కానీ అలా కంటికి కనిపించకూడదు. రహస్యంగా ఒక ట్రేలో పెట్టుకొని తీసుకొని రావాలి. నా కొలీగ్స్ అంతా చాలామంది ముస్లిమ్స్. అక్కడ నేను ఇంకొక వ్యక్తి 2-3 ఉండేవాళ్ళం, స్టాఫ్ వాళ్ళు. సో నేను వాళ్ళ క్షేమం కోసము వాళ్ళకంటే ఎక్కువ కఠిన ఉపవాసం చేసేవాడిని. క్రైస్తవుడు మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? నా ఆత్మీయ జీవితంలో అంతే. నా రౌండ్ చైరు, సోఫాలు, కార్లు. అక్కడ నేను బస్ దిగినంటే చాలు, నా ఆఫీస్కి వెళ్ళడానికి కార్ రెడీ ఉంటుంది, డ్రైవరు, పికప్, ఏసీ, అంత క్వాలిటీ ఉద్యోగం. ఆ కార్లు, అక్కడ కొత్త సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి? రోడ్డుకు 4 వైపులా ఇటు కార్లు రూట్లు ఉంటాయి, ఇటు లెఫ్ట్ సైడు 4 వైపులా. అక్కడ ఎంత క్లాస్ రోడ్స్, మంచి గార్డెన్స్ అవన్నీ చూసేసరికి మన మొదటి ప్రేమ కోల్పోయినాం. అక్కడ ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, ఎందుకంటే స్ట్రెస్, హెవీ వర్క్ లోడ్. అప్పుడప్పుడు వర్క్ మంత్ ఎండింగ్ అయితే లాస్ట్ వీక్ వర్క్ హెవీ ఉంటుంది, 2 months ఆకలి అయ్యేది. అప్పుడు దేవుని మీద సనుక్కుంటే దేవుడు ఇంకా ఎక్కువ వర్క్ చూపించేవాడు. సో అక్కడ మొదటి ప్రేమ పోయింది. అందరు ఉద్యోగాలు పోయినాయి, అందులో నాదొక నెంబర్ వచ్చింది. సో మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా కానీ మత్తయి 7:7 ఉంది కదా, ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 7:7, ఆస్క్ షెల్ టు గివ్ టు యూ, మీరు అడుగుడి మీకు ఇవ్వబడును. మీకా 7:7 ఉంది కదా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును.
మనం ఏం అడగాలి? దేవా మొదటి ప్రేమ ఇవ్వండి, మొదటి ప్రేమ ఇవ్వండి, మొదటి ప్రేమ ఇవ్వండి. నా ఉద్యోగం కోల్పోయినా, నాకు తల వెంట్రుకలు ఎన్నో, అన్ని శ్రమలు ఉన్నాయి. మోకాల్లోని కన్నీటి ప్రార్థన చేస్తే కళ్ళ నీళ్ళు ఈ మోకాళ్ళ మీద పైంటి మీద పడి మొత్తం నానిపోయేటి. అప్పుడు దేవుని స్వరం చెప్పేది, మొదటి ప్రేమ ఉందా? కోల్పోయినా. లేకుంటే ఉద్యోగం ఉండకపోయినా, దేవుని మీద సనుక్కునుడు, ఉపవాసం లేకపోవడం, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మొదటి ప్రేమ అడిగాలి, మొదటి ప్రార్థన, ఇంకా మొదటి విశ్వాసం, అబ్రహాం లాంటి విశ్వాసం, మోషే లాంటి సాత్వికం, యోబు లాంటి యథార్థత, ఇంకా సొలొమోన్ లాంటి జ్ఞానం, బుద్ధి జ్ఞానం, వివేచన, ఇవన్నీ అడిగినాం అనుకోండి, మనకు కావలసినవన్నీ మనకు అడగక మునిపే దేవుడిస్తాడు. మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో మనకే తెలియదు, దేవునికి తెలుసు. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు అక్కరగా ఉన్నాయి ఏమిటియో, మీ అవసరం ఏంటో నాకు తెలుసు అని దేవుడే అంటాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా పొందలేని వాటినొల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అది విశ్వాసం ఉంది. మోషే అంతే పడిపోయాడు. సంసోను అంతే, న్యాయాధిపతి సంసోను. ఇశ్రాయేలు జనాంగాన్ని మంచిగా న్యాయంగా చేసే న్యాయాధిపతిగా చివరికి దిలీల విషయంలో పడిపోయాడు. ఈ ఉపమానం ద్వారానే ఒక అపవిత్రత వెళ్ళిపోయి మరేడు అపవిత్రతను తీసుకొస్తాను ఉపమానం. సొలొమోను దేవాలయం కట్టడం వల్ల చివరికి అమోరీలకు గుడి కట్టాడు. యేసుప్రభు 12 మంది శిష్యులు కూడా అంతే. కాబట్టి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? దావీదు మహారాజు అంతే, పేదవాడు, యెష్షయి కుమారుడు, కడుపూడు పేదవాడు, డేరాలందు పూరి గుడిసేందు పెరిగి ఏమైంది? రాజ్య పరిపాలన వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేల్ 12 గోత్రాల వాళ్ళ క్షేమం కోసం మోకాలోని ఆ దేశంలో ఉన్న మంత్రులను, రాజులను, రాజాధిపతులను, భటులను, సామాన్య జనంగా క్షేమం కోసం ప్రార్థన చేయాలి. కానీ అతడు ఏం చేశాడు? కోట గోడ మీదకి వెళ్ళి ఎలా ఉంది రాజ్యం, జనులు ఏం చేస్తున్నారు, ఇల్లు కడుతున్నారా, ఏం చేస్తున్నారని చేసినప్పుడు బత్షెబని చూస్తాడు. చూసి వచ్చి ప్రార్థన చేస్తే అయిపో. ఆమె సమాచారం తెలుసుకొని పాపం చేసి సొలొమోను జన్మిస్తాడు. అప్పుడు అబ్షలోము, సౌలు ఇద్దరు అంతఃపురం నుంచి తరిమి కొడతారు. కొట్టినప్పుడు ఏమవుతుంది? కొండలలోకి వెళ్ళి కీర్తన 51 చూడండి, అవన్నీ రాస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మీకు అప్పుల సమస్యన, అనారోగ్య సమస్యన, కుటుంబ సమస్యన, మీ పిల్లలకు మంచి బుద్ధి, జ్ఞానం, వివేచన కావాలి. మరి క్రీస్తు ఏమన్నాడు? మత్తయి 11:20, ప్రయాసపడి భారమోసులు సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అన్నాడు. కాబట్టి మీకు విశ్రాంతి దొరకాలంటే దేవుణ్ణి అడగండి. మత్తయి 7:7 ప్రకారం మీరు అడిగితే ఎఫెసీ 3:20 ప్రకారం మనం ఊహించుకోవడానికంటే అధికమైన మేలు చేస్తాడు. కాబట్టి మొదటి ప్రేమను అడగండి. యోబు లాంటి యథార్థత, మోషే లాంటి సాత్వికము, అవన్నీ అడగాలి. అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. మదర్ తెరీసా చూడండి, యుగోస్లేవియా దేశంలో పుట్టి పెరిగి ఆమె వచ్చినప్పుడు మిషనరీస్ దాదాపు చాలామంది అలా బంధువులు, అలా గ్రామస్తులు, అలా దేశస్తులు, చుట్టుపక్కల దేశంలో వాళ్ళు, యవ్వన పిల్లలు, పెళ్లి కాని వాళ్ళు ఎంతోమంది వచ్చారు దేవుని సేవకు. వాళ్ళు జాలి, కరుణ, దయ, యేసయ్య లాంటి DNA లేక వాళ్ళంతా పడిపోయారు. కానీ ఇక్కడ మదర్ తెరీసా ఒక ఆమె మాత్రమే రోగులను, మురికిని ప్రేమించింది. కలకత్తా అనే ప్రాంతంలో మిషనరీ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థ పెట్టి ప్రపంచ దేశాలకు ఒక చిహ్నంగా మారిపోయింది. మిగతా వాళ్ళంతా వాళ్ళు జాలి, కరుణ, దయ లేక మురికిని ప్రేమించక ఈ లోకాన్ని ప్రేమించి వాళ్ళు పడిపోయారు. కానీ మదర్ తెరీసా ఒక ఆమెని క్రీస్తు లాంటి మనసు కలిగి ఉంది. యేసయ్య చూసిరా, బెతెస్దా కోనేటి వద్ద
ఈగలు దోమలు వాలిన ఆ రోగులను ప్రేమించి రోగుల్లో ఉన్న దురాత్మలు వెళ్ళగొడతారు. యేసయ్య ఏం చేసిండు? మొదటి అద్భుతం కానానులో నీటిని ద్రాక్షరసంగా మార్చిండు. మరి అక్కడికి వచ్చిన పెళ్లి మీదకి వచ్చిన వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు అందరినీ సమానంగా ప్రేమించాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు చాలామంది ప్రభు బళ్ళు ఇస్తారా? రెడ్డీలకు, తెల్లని వస్త్రాలు వేసుకునే వాళ్ళకు, కార్లు వచ్చిన వాళ్ళకు ఒక రకమైన బల్ల, కింద కూర్చొని చినిగిన వస్త్రాలు, పేదలు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళు వచ్చిన వాళ్ళకు ప్రభు బల్ల ఒక రకం. మరి దేవుని రాజ్యం ఎలాంటిది? ఆ కింద కూర్చొని కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, అవిటి వాళ్ళదే దేవుని రాజ్యం. కాబట్టి మనం అడగాల, యేసయ్య మీలాంటి దయాగుణం ఇవ్వండి, మీలాంటి డిఎన్ఏ దయచేయండి. చాలామంది పడిపోయేది ఇక్కడ ఒక పవిత్రత ఉపమాన ప్రకారం. పరిశుద్ధ బైబిల్లో ఉన్న రాజులు, ప్రవక్తలు, హిజ్కియా చూసిర్రా? దేవుని సన్నిధిలో నమ్మకంగా లేనప్పుడు మరణకరమైన వ్యాధి పెడతాడు. కన్నీరు విడిస్తే గోడ చట్టు కళ్ళు చూస్తే కన్నీరు విడిచినప్పుడు ఏమవుతుంది? 15 సంవత్సరాలు ఐస్ పొడిగిస్తాడు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? నినివే పట్టణస్తులు ఉపవాసం చేసినట్టు ఉపవాసం చేయండి. ఖచ్చితంగా మీకు మెండైన దీవెనలు వస్తాయి. మీరు కష్టాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా ఇతరులను దీవించండి కానీ శపించవద్దు. దీవిస్తేనే దీవెనలు, శపిస్తే శాపాలు. క్రీస్తువుడు పెందలకడని వేకుజామున లేచి వెళ్ళి అరణ్యంకి వెళ్ళి ప్రార్థన చేసి ఏమైండు? దేవుడైండు. మరి మిగతా వాళ్ళు బయలు ప్రవక్తలు కాలేకపోయారు. కాబట్టి మీ శత్రువుని ప్రేమించి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇతరులను దీవిస్తేనే మనకు మెండైన దీవెనలు. మత్తయి సువార్త కూడా ప్రసంగం ముందుగా 5వ అధ్యాయం, కనికరం గలవారు ధనులు కనికరం పొందుదురు, సమాధానపరచువారు ధనులు వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి చాలామంది నాకు చేసినట్టు నేను వానికి చేస్తా అనే సామెత ప్రకారం చాలామంది పడిపోతారు. చూడండి ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ యువర్ హార్ట్. మన హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత సమాధానపరచాలి. సమాధానపరచాలి దాని వారు దేవుని కుమారులు అనబడరు. ఇతరులను సమాధానం పరచాలి కానీ చాలామంది చూసుకుంటూ వెళ్తారు కళ్ళతోటి. ఇది నీటి బుగ్గ లాంటి జీవితం. నీటి బుగ్గ లాంటి జీవితంలో క్రీస్తు లాంటి మనసు కలిగి ఉండి ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఫలిస్తాం. చూసుకుంటే చాలామంది పడిపోయేది ఎక్కడంటే నేను కొన్నది నాదే అంటారు. మొదటి కోరింది 7వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును. కొనువారు అంటే మీరు డాక్టర్ అయితే శతేస్కోప్ కొంటారు, ఇది నాది కాదు, కేవలం ఇది రోగులకు వాడే ఒక ఇన్స్ట్రుమెంట్, దేవా ఇది నీదే అన్నట్టుంటేనే మనం ఆత్మీయంగా ఫలిస్తాం. ఒక టీవీ ఉంది, ఒక టచ్ ఫోనే ఉంది, కంప్యూటరే ఉంది, ఏదే కానీ వాషింగ్ మిషనే కానీ ఏదే కానీ తాము కొన్నది తమది కానట్టుగా ఉండాలి. ఒక ఎలక్ట్రీషియన్ అయితే ఆ టెస్టరు, కటింగ్ ప్లేయరు దాన్ని అధికంగా ప్రేమిస్తారు. మరి మోషే పలికిన మొదటి ఆజ్ఞ ఏది? నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మనం కొన్నది మనది కానట్టే ఉండాలి. అదేవిధంగా ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవించినట్టు ఉండవాలని. ఎలానగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకం అనేది ఒక నటన. దేవుడు ఈ లోకంకు పంపించినందుకు నా కుమారుడా నన్ను స్తుతించు, ఘనపరచు, నా ప్రేమను ఇతరులకు చూపు అన్నాడు. కానీ చాలామంది స్తుతించక, ఘనపరచక
క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చినా అనుకోండి, యూరప్ కంట్రీస్ కానీ, క్రైస్తవ కంట్రీస్ దేశాలల్లో చాలా యాక్సిడెంటల్స్ అవుతాయి. ఎంతోమంది సూసైడ్స్, ఎంతోమంది రకరకాలుగా చనిపోతారు. ఎందుకు? క్రీస్తు డిఎన్ఏ లేక, ఉపవాసం లేక, ప్రార్థన లేక, పరిశుద్ధ గ్రంథం చదవలేక వాళ్ళు ఎలా అవుతారు? క్రిస్మస్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ వాళ్ళు చికెన్ మటన్ పెట్టుకొని వైన్ తాగుతూ ఉయ్యాలు ఉన్నట్టు ఊగుతూ దేవుని స్తుతించే అలా కాదు. ఉపవాసం ఉండి మీరు ఖర్చు చేసే వాటికి చికెన్, మటన్, వైన్స్ అవి బీదలకు ఇచ్చి దేవుని రాజ్య సువార్తను, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి దేవుని ప్రేమను తెలియజేస్తే అది నిజమైన క్రిస్మస్, నిజమైన ఈస్టర్, నిజమైన గుడ్ ఫ్రైడే. ఈ ఉపమాన ప్రకారం చాలామంది పడిపోయేది ఇక్కడే. ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ యాక్సిడెంటల్స్, రోగాలు వచ్చి చనిపోయేది ఈ ఉపమాన ప్రకారమే. సో మీరు మత్తయి సువార్త 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వబడును. మీరు అడగండి దేవుణ్ణి. ఏమని అడుగుతారు? ప్రభు నాకు మొదటి ప్రేమ ఇవ్వండి, మీలాంటి డిఎన్ఏ దయచేయండి, దయాగుణాన్ని ఇవ్వండి, దావీదు లాంటి శత్రు ప్రేమని ఇవ్వండి, సొలొమోను లాంటి జ్ఞానాన్ని దయచేయండి. ఇవన్నీ అడిగినారు అనుకోండి, ఖచ్చితంగా మీకు దేవుడు మంచి బుద్ధి, జ్ఞానం, వివేచన అవన్నీ దయచేస్తాడు. మరి నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారు ఇప్పుడు రక్షణలోకి వస్తుండు. మా నాన్నగారి పేరు వంగరాజం. అతడు ఇంకా ఆత్మీయంగా ఫలించాలి, ముందుకెళ్ళాలి. శోధనలో ఉన్నాడు, టెంప్టేషన్. నూతనంగా ఇప్పుడు మందిరంకు రావడం లేదు. మళ్ళీ నేను మీ గురించి, మీ కుటుంబ క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నాను. తమ్ముని పేరు మోహన్, మా భార్య పేరు లత, గంగు, మా అత్తగారి పేరు మల్లవ. పసిరికలతో బాధపడుతుంది. వీళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. భార్గవ్, గొడుగు ప్రమీల, గుగ్గుల తిరుపతి లక్ష్మి, మల్లేశం దేవక్క, మనోజ్, శ్రీవాణి వీళ్ళందరూ దీవించండి. మీకు మెండైన దీవెనలు. ఎందుకంటే యోగ చేసిన ఇతరులను దీవించండి కదా, మీకు మెండైన దీవెనలు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.